ఫ్రెండ్స్, ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్లు ఉన్నాయి కదా. మాగంటి గోపీనాథ్ సార్ చనిపోయింది కదా, ఆమె భార్య నిలబడ్డది సునీత మేడం. ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటలేదు అబ్బా ఆడ. అరే, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు కరెంటు రావు, బియ్యం రావు, సన్న బియ్యం రాదు, మీకు పెన్షన్ రాదని భయపెడతాడు. అమ్మ మేము ఇది చేసినాము, బస్ ఫ్రీ పెట్టినాము, రుణమాఫీ చేసినాము, వెయ్యాలి అని ఏడుకుంటాడా? వాళ్ళకు ఓటర్లకు భయపెడుతుండు. ఏ చేసినా ఆడ వచ్చేది సునీత మేడం. ఎందుకంటే గోపీనాథ్ సారు హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. అది 15 సార్లు 3 సార్లు గెలిపించారంటే ఆయనకి ఎంత మంచి వ్యక్తి అయితే గెలిపిస్తారు. ఇవాళ రేపు ఎవరు గెలిపిస్తున్నారు? 1-2 సార్లు అంతే. ఆ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అంట. అది నేను పోయి కూడా చాలా ప్రచారం చేసిన, చాలామందికి అడిగినా. నేను ఆటో అక్కడ పోయినప్పుడల్లా అడుగుతా, గోపీనాథ్ సార్ ఎలాంటోడు అని. అంటే ప్రతి ఒక్క ఓటర్లోడు బడ్డీ కొట్టోడు కూడా గోపీనాథ్ సార్ అన్న చాలా మంచోడు అంటుండు. బడ్డీ కొట్టోనికి ఏం అవసరం ఎమ్మెల్యేతోటి? చూడండి ఎంత పేరుకుపోయిందో ఆయన, ఎంత మంచి వ్యక్తితో. బండి కొట్టోడు ఛాయ్ అమ్ముకునే ఆయన చెప్తుండంటే ఎంత మంచి వ్యక్తి. ఎందుకంటే జూబ్లీస్ ప్రజలు, నా సబ్స్క్రైబర్లు, మా వాళ్ళు ఎవరైనా ఉంటే, జూబ్లీ ప్రజలు ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే కాంగ్రెస్కి కాకండి. కాంగ్రెస్కి వద్దని అందరూ రైతులు, వివిధ జిల్లాల నుంచి రైతులు, నిరోగస్తులు, పిల్లలు అందరూ వద్దంటారు. వాళ్ళు వద్దని అంటే ఎందుకు అంటుర్రో అది ఆలోచించాలి మనం. అది ఆలోచించాలి. ఇంకా 8 రోజులే ఉంది ఎలక్షన్ కూడా ఇంకా అయిపోతుంది. సునీత మేడం భారీ మెజార్టీతో గెలిపేయాలి. ఎందుకంటే ఆయన మధ్యలో చనిపోయాడు పాపం. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిండు కానీ ఇక ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. కానీ గోపీనాథ్ చాలా మంచి వ్యక్తి. హైదరాబాద్లో జూబ్లీస్ అంటే సినిమా వాళ్ళు ఉండే ఏరియా అది. సినిమా వాళ్ళు కూడా టీఆర్ఎస్కు బాగా సపోర్ట్ ఉన్నారంట. ఎందుకంటే గోపీనాథ్ సార్ సినిమా ఫీల్డ్ మంత్రిగా చేసిండు. సినిమా వాళ్ళు మొత్తం గోపీనాథ్ సార్ ఎమ్మటే తిరిగే వాళ్ళే. జూబ్లీస్ అంతా ఇక్కడ పెద్ద పెద్ద స్టూడియోలు అవన్నీ ఉన్నాయి కాబట్టి, నాగార్జున స్టూడియో, చిరంజీవి ఇల్లు, మన సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు, అదంతా అందులోనే ఉన్నాయి కాబట్టి సినిమా వాళ్ళు మటుకు ముఖ్యం గోపీనాథ్ సార్కి వేస్తామని అంటారు. నిన్న తెలిసింది సినిమా వాళ్ళు మొత్తం కారు గుర్తుకి సునీత మేడంకి గెలిపించాలని. అది బయట పడతలేరు వాళ్ళు. బయట పడితే ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు కాంగ్రెస్ నిలబడ్డ ఆయన మన యాదవ్ సోదరుడు కానీ ఆయన కొద్దిగా దురుసుగా పరిశీలిస్తుండు. ఎందుకంటే భయపెడతా ఉన్నాడు. కొద్దిగా రౌడీ షీటర్ లాగానే ఉంది నాకు. ఎందుకంటే రౌడీ షీటర్లు అయితేనే ఎంట తిరుగుతారు ఆ గడ్డాలు బిడ్డాలు. ఇప్పుడు మన పేస్ ఎట్లా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉన్నామో మనం. అట్లుండాలి. ఎమ్మెల్యే ఎంట తిరిగేతోళ్ళు కూడా మంచోళ్ళు ఉండాలి. గడ్డాలు గిడ్డాలు మీసాలు ఏంది అది? ఆయన క్యాండిడేట్ వెనుక గడ్డాలు ఆ రౌడీ చూస్తేనే అట్లా రౌడీ అని అనుకుంటాం కదా మనం. వాళ్ళు మంచోళ్ళే కావచ్చు కానీ రౌడీలే అని అనుకుంటాం కదా. జనాలు భయపడరా? మామూలు వ్యక్తులే భయపడతారు. ఇప్పుడు రోడ్ల మీద బడ్డీ కొట్టు పెట్టుతాడు, చాయ్ కొడుతాడు, ఆటో వాడు, ఒక కార్మికు, అందరు భయపడతారు కదా. సునీత మేడానికి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సారే రావాలి, కారే రావాలి. ఎందుకంటే తెలంగాణ బాపు అని బిరుదు తెలంగాణ తెచ్చిన ఆయన అంత ఘనత ఇప్పుడు ఓడిపోయి పామోదులో కూర్చున్నాడు. ఆయన రోజు బాధపడతా ఉన్నాడంట, నన్ను ఈ ప్రజలు ఓడగొట్టిర్రు. కానీ ఆయనకు ఒక సంతోషం అంట, నేను లేక ఒకసారి ఓడగొట్టిర్రు, మళ్ళీ మనమే వస్తాం. పార్టీ పెట్టుకొని ఉండాలి, ట్రాక్టర్ వేసుకొని లైట్లు వేసుకొని ట్రాక్టర్ వేసుకొని వస్తారని అంటున్నాడు కేసీఆర్ సార్. అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడే అర్థమే అయిపోయింది, 2 ఏళ్లకే అర్థమైపోయింది. ఇప్పుడే ఈ సంవత్సరమైనా చేస్తలేము, ఈ సంవత్సరమైనా ఇంకా ఏది చేయడు, ఏది కాదు. రేపు ఆయనకే మార్చేటట్టు ఉంది మా సీఎం రేవంత్ రెడ్డి గారికి. కానీ జూబ్లీస్ ప్రజలు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలు ఇట్లా కళ్ళెప్పి చూస్తున్నాయి. నేనైతే పచ్చగా చూస్తున్నా. జూబ్లీస్ ఎప్పుడు ఎలక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అదే ఉంది. ఎందుకంటే ఇక కాంగ్రెస్ అసలు రాదనే జనాలు అయితే చెప్తున్నారు. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? ఎంతో ప్రయత్నించి రేవంత్ రెడ్డికి గెలిపిస్తే, హస్తం గుర్తు గెలిపిస్తే, కాంగ్రెస్ గుర్తు మంచి మెజార్టీతో గెలిపిస్తే ఏం ఒక్క పని అయితే లేరు. రైతులు ముఖ్యం రైతులు మొత్తుకుంటారు. కాంగ్రెస్కు వద్దని రైతులు వచ్చి ప్రచారం చేస్తారు. ప్రతి ఒక్క జిల్లా రైతులు. ఈ కాంగ్రెసే ఏం చేసినవా? మన వైఎస్ రాజశేఖర రెడ్డిలకి చేస్తామేమంటే ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రులు మాట వింటలేరు. ఆయన తీసుకున్న నిర్ణయం బాగాలేదు. ఏ ముఖ్యమంత్రి ఏమో
అంతమంది ముఖ్యమంత్రుల కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవడైనా మంచిగా లేని ముఖ్యమంత్రి బాగలేని ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఇంకా ఈయన పేరే గిన్నిస్ బుక్లో ఎక్కుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు. కే రోసయ్య పెద్ద మనిషి ముసలోడు, ముసలాయన. కే రోసయ్య కూడా బాగా చేసిండు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగా చేసిండు. అరే ఓ 5-6 నెలలు సంవత్సరం ఉండేటట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్ని రోజులు ఉన్నాడో నాకు గుర్తులేదు, కానీ ఆయన కూడా మంచి పేరు సంపాదించుకుండు. కానీ మా రేవంత్ రెడ్డి అన్న ఓసారి ఇప్పుడు గెలిచినప్పుడు హాస్పిటల్లో పోతుంటే రేవంత్ అన్నా అని అనగానే ఊరిని మళ్ళీ చూసినట్టు ఇక మా పాలమూరు బిడ్డ మా మహబూబ్నగర్ బిడ్డ అని అనుకున్నాం. కానీ అట్లనే చేసుకుంటాడేమో అంటే అసలు రేవంత్ రెడ్డి సార్ మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ కేసీఆర్కి 20 సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టవచ్చు. అసలు నాకున్న ఐడియా మన ముఖ్యమంత్రికి లేదు. కేసీఆర్ సార్కి 20 సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టవచ్చు. అసలు తెలంగాణ పార్టీ రాకుండా చేయవచ్చు. కానీ ఏం నిర్ణయం చేస్తున్నాం సార్, మేము కాంగ్రెస్ వాళ్ళు మేమే తల ఇట్లా కింద పెట్టుకుంటున్నాం. మా ఇజ్జత్ అంతా పోయింది. ఊళ్ళల్లో పొంటి అయ్యి కాంగ్రెస్ రావాలని అందరూ వెంటబడి వేయించినాం. అందరికి 4,000 పింఛన్ వస్తుందమ్మా, నీ ఇంట్లో మహిళలు ఉంటే 2,500 వస్తుందమ్మా, 500 సిలిండర్ అయిద్దమ్మా, కరెంటు ఫ్రీ అమ్మా అని అన్నీ ఎంతో మోటివేషన్ చేసి వేయించినాం. మా ఇజ్జత్ అంతా తీపిచ్చిండు మా సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇక ఏం చేస్తా, లేకపోతే మా రేవంత్ రెడ్డి సారు మంచి నిర్ణయాలు తీసుకుంటే అసలు టీఆర్ఎస్ ఆ తెలంగాణ కేసీఆర్ సార్ పేరే తీయకుండా చేస్తా అన్నాడు. కానీ ఫస్ట్ నీ పేరు చూసుకోవే రేవంత్ రెడ్డి అన్న. ఏం చేయాలి తలకాయ కొట్టుకుంటున్నా నేను, పచ్చి కాంగ్రెస్ నేను తలకాయ కొట్టుకుంటున్నా నువ్వు తీసుకునే నిర్ణయం. నేను నీకు పొగుండి నీ మీదనే వీడియో తీస్తున్నా అంటే చూడు ఎంత వ్యతిరేకంగా వచ్చిందో. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేనే నువ్వు గెలవాలని పోరాటన చేసినోడిని, చేతితోటి డబ్బులు పెట్టి పని మానుకొని ఊళ్ళల్లో ప్రచారం చేసినోడిని నీ మీద నేనే వీడియోలు తీస్తున్నా అంటే ఎంత వచ్చిందో, ఎంత చైతన్యం వచ్చిందో చూడు. మన కాంగ్రెస్లో చైతన్యం కాదు, పాడైపోయే చైతన్యం అంటే మంచి విజయం రావాలని. కానీ అట్లా కాదు, ఓడిపోయే చైతన్యం. ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి అన్న, గుడ్ బాయ్. జై తెలంగాణ, జై హింద్, జై హింద్.